హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. మనతో పాటు మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అలాగే ఫినాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. సార్ తో డిస్కస్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అడుగుతాం. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నా సార్. సార్, ఇప్పుడు చాలా మంది లాంగ్ టర్మ్ కోసం షేర్స్ కొంటూ ఉంటారు. అయితే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా? యాక్చువల్గా ఏంటంటే అందరికి తెలిసిన విషయమే, షేర్స్ చాలా మంచి ఇన్వెస్ట్మెంట్. మనం కనుక ఒక మంచి కంపెనీ షేర్స్ కనుక కొనుక్కొని హోల్డ్ చేస్తే ఒక 10 years 15 years హారిజన్లో చాలా బెటర్మెంట్గా ఉంటుంది, మంచి ప్రైస్ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేసి షేర్స్ కొంటారు. కాకపోతే అందరూ కొనేది షేర్స్ ఎలా ఉంటాయంటే, ఎవరన్నా ఫ్రెండ్స్ చెప్పిన షేర్స్ కావచ్చు. చూడండి, జనరల్గా చాలామంది మనకి యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, వాటిలో కావచ్చు రికమెండ్ చేస్తుంటారు. ఏషియన్ పెయింట్స్ షేర్స్ కొనుక్కోండి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కొనుక్కోండి, కోల్ ఇండియా కొనుక్కోండి, ఇట్లాంటి షేర్స్ చెప్తారు అందరూ. సో మన ఫ్రెండ్స్ అడిగినా కూడా ఐటీసీ కొనుక్కో బాగుంటుంది, డాక్టర్ రెడ్ ల్యాబ్స్ కొనుక్కో అని చెప్తారు. సో మనకి ఎలా అంటే ఒక బ్రాండ్, ఒక షేర్ యొక్క బ్రాండ్ని చూసి మనం కొంటాం జనరల్గా అందరూ కూడా. సో ఈ లాంగ్ టర్మ్లో ఇవి బాగుంటాయి అని చెప్పి. కానీ ఎప్పుడు చూడండి, ఒక బ్రాండ్ ఆల్రెడీ ఉందంటే మార్కెట్లో సాచురేషన్ అయిపోయిన షేర్ మనం కొనిపెట్టుకుంటే దానివల్ల మనకి ఎక్కువ ప్రయోజనం ఉండదు లాంగ్ టర్మ్లో. అందరూ కొనేది ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్. సో వాళ్ళు ఫండమెంటల్స్ చదవం, మన ఫ్రెండ్ చెప్పాడనో, లేకపోతే మన బ్రదర్లో చెప్పాడనో, లేదా ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చిన న్యూస్ వల్ల, లేదా టీవీలో సిఎన్బిసి ఛానల్స్ ద్వారా వచ్చే న్యూస్ వల్ల మనం షేర్స్ కొంటాం తప్ప కరెక్ట్గా వాటి ఫండమెంటల్ అనాలిసిస్గా మనం చెయ్యం. అంటే ఎప్పుడైనా ఒకరి ఎక్స్పీరియన్స్ ఏంటి అని తెలుసుకోవాలని చూస్తుంటాం. కొంటాం, మళ్ళీ వెంటనే అమ్మేస్తాం. ఒక 20% ప్రాఫిట్ రాగానే దాన్ని సేల్ చేద్దాం. చాలా మంది ఏంటంటే ఒక బై అండ్ సేల్ గేమ్ ఆడుతూ ఉంటారు అనమాట. కానీ అలా కాదండి. యాక్చువల్గా ప్రాపర్గా మనం వెల్త్ క్రియేట్ చేయాలి షేర్స్లో. అంటే ఒక థంబ్ రూల్ ఏంటంటే బై, హోల్డ్, సేల్ అంటారు. అంటే బై చేయాలి, హోల్డ్ చేయాలి. అదే షేర్ని ఒక అప్రాక్సిమేట్గా 10 years అలా హోల్డ్ చేసి మనం సేల్ చేస్తే మనకు ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. అయితే మనం చాలామంది వ్యూవర్స్ చెప్పేది ఏంటంటే, మనకు అంత సొంతంగా అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి, అంటే ఎట్లాంటి ప్రాపర్ షేర్ కొనుక్కోవాలి, దాని ఫండమెంటల్గా అంత స్ట్రాంగ్ ఉంది, దాని బ్యాలెన్స్ షీట్ చూడటం మనకు రాదు. ఇప్పుడు చూడండి, గ్రో యాప్ ఉంటుంది. ఆ గ్రో యాప్లో రీసెంట్గా ఏంటంటే ప్రతి ఒక్క స్టాక్ గురించి వాళ్ళు అనాలిసిస్ చేసి మనం రిపోర్ట్ ఇస్తున్నారు. కానీ ఆ రిపోర్ట్ చూసినంత మాత్రం మనం డెసిషన్ మేకింగ్ చేయలేం. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఒంట్లో బాగాలేదనుకోండి, మనం డాక్టర్ని కన్సల్ట్ చేస్తాం. కన్సల్ట్ చేస్తే వాళ్ళు మెడికల్ రాస్తారు, అదే సిబిసి అంటారు, అంటే కంప్లీట్ బెడ్ పిక్చర్ అని ఒక రిపోర్ట్ తీసుకోమంటారు. మనకు ఆ రిపోర్ట్ మనం కూడా చూస్తాం, కానీ మనకు అర్థం కాదు. మనం చూసిన రిపోర్టు, డాక్టర్ చూసిన రిపోర్ట్ సేమే, కానీ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళు గెస్ చేయగలుగుతారు ప్రాబ్లం ఏముంది అని. మనకేంటంటే ఏదో బోల్డ్ లెటర్లు పెడితే కొంచెం టెన్షన్ వస్తుంది, ఏదో తేడా వచ్చిందని టెన్షన్ వస్తుంది తప్ప యాక్యురేట్గా మనం టెన్షన్ పడాలా టెన్షన్ పడకూడదు అన్న ఇది మనకు తెలియదు, యాక్యురేట్గా తెలియదు. సో డాక్టర్ అయితే చెప్పగలుగుతారు, ఎందుకంటే ఇది ప్రొఫెషనల్ కాబట్టి. సో స్టాక్ మార్కెట్లో రిపోర్ట్స్ అవైలబిలిటీలో బయట మార్కెట్ చాలా ఉందండి. జిరోదా కావచ్చు, ఆప్ స్టాక్స్ కావచ్చు, లేదా షేర్ఖాన్ వాళ్ళు కావచ్చు, లేదా గ్రో యాప్ కావచ్చు, రిపోర్ట్స్ అందరూ ఇస్తున్నారు. కానీ ఆ రిపోర్ట్స్ని చదివి మనం అర్థం చేసుకొని ఆ టైంకి ఆ షేరింగ్ కొనాలి. సేమ్ టైం ప్రతి ఒక్క షేర్కి సాచురేషన్ పాయింట్ ఒకటి ఉంటుంది. అంటే ఇవాళ 400 రూపీస్ కొన్న షేర్ ఎక్కడో ఒక సాచురేషన్ పాయింట్ వస్తుంది, 750 దగ్గర, 800 రూపీస్ దగ్గర. అప్పుడు మనం దాన్ని ఫిట్ అయిపోయి బయటకు రావాలన్నమాట. అవన్నీ మనకు తెలియవు. సో కాబట్టి ఏంటంటే స్మాల్ కేస్ ఉందని చెప్తున్నాము. సో స్మాల్ కేస్ ఏంటంటే అదే ఒక బకెట్ ఆఫ్ స్టాక్స్, అందులో ఫండ్ మేనేజర్స్ చాలా వెల్ ఎక్స్పీరియన్స్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు. ఎవరైతే నిప్పాన్ ఇండియాలో కావచ్చు, అలాగే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్లో కావచ్చు, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లో కావచ్చు, అలా ఒక 20 years వర్క్ చేసిన ఫండ్ మేనేజర్లు ఉంటారు. కాబట్టి వాళ్ళు ప్రొఫెషనల్స్, వాళ్ళకి పక్కగా మనకి బ్యాక్ ఎండ్ కూడా తెలుసు. కాబట్టి అంటే ఆ కంపెనీ ఎంత దూరం రన్ చేస్తుంది, వాళ్ళకున్న కాంపిటేటర్స్ ఎవరు, వాళ్ళకున్న ప్రోడక్ట్కి డిమాండ్ ఎంత ఉంది మార్కెట్లో, అవన్నీ స్టడీ చేస్తారు. కాబట్టి ఒక లాంగ్ టర్మ్ పర్పస్ కోసంగా వాళ్ళు మనకు షేర్ కొని పెడతారు. అయితే చూడండి, షేర్స్ అనేవి ఇండియాలో దగ్గర 5,000+ షేర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఆ 5,000 షేర్స్ మనం ఎటు చదవలేము. సో అందులో మంచి ఆణిముత్యాలు లాంటి షేర్స్ ఒక 26-20 ఉంటాయి. అలాంటి 20 షేర్స్ వాళ్ళు పికప్ చేస్తారు మన కోసం. సో వాళ్ళు పిక్ చేసిన షేర్స్ని అవి ఎంత క్వాలిటీగా ఉంటాయి అంటే ఈవెన్ మార్కెట్ పడ్డా కూడా అవి అంతగా పడిపోవు, ఎందుకంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాయి వాటి రూట్స్. సో అలాంటి షేర్స్ ఈవెన్ బుల్ రన్లో కూడా త్వరగా క్విక్గా పైకి వెళ్తాయి. సో అట్లాంటి స్టాక్స్ వాళ్ళు కొని పెడతారు. అట్ ద సేమ్ టైం ప్రతి 6 monthsకి దాన్ని రివ్యూ చేస్తారు వాళ్ళు. ఒకసారి మనకి 27 స్టాక్స్ కొని ఇచ్చారంటే ఆ 20 స్టాక్స్ మళ్ళీ రివ్యూ జరుగుతుంది ఎవ్రీ 3 monthsకి 6 monthsకి. అందులో 2 స్టాక్స్ పనిచేయట్లేదు అంటే మళ్ళీ ఆ 2 స్టాక్ ప్లేస్లో ఇంకో 2 స్టాక్స్ మళ్ళీ రీప్లేస్ చేస్తారు. సో అట్లాంటివన్నీ చేస్తారు. కాబట్టి ఆ స్మాల్ కేసెస్ మనం గట్టిగా చెప్తున్నాము. ఎవరికన్నా స్మాల్ కేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి చూడండి, ఈవెన్ 5 lakhs రూపీస్ చాలు. 5 lakhs కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి స్మాల్ కేస్లో 20 years హోల్డ్ చేస్తే 2 crores అవుతుంది. 2 crores ఆఫ్టర్ 20 years. ఇప్పుడు అదే 20 years ఆఫ్టర్ 2 crores మనకు మ్యూచువల్ ఫండ్స్లో కావాలి, ఒక ఎస్ఐపి మోడ్లో వేయాలి అంటే ఎవ్రీ మంత్ 2,000 రూపీస్ 20,000 రూపీస్ ఎస్ఐపి వేయాలి.
20,000 రూపీస్ ఎస్ఐపి ఫర్ 20 years వేయాలి. వేస్తే 2 crores వస్తుంది మనకి. సో ఆ 2 crores కాను మనం మ్యూచువల్ ఫండ్స్లో దగ్గర 48 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో మ్యూచువల్ ఫండ్స్లో 48 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చే రిటర్న్ స్మాల్ కేస్లో కేవలం 5 lakhs వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వస్తుంది. సో కాబట్టి ఏంటంటే అంత డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈవెన్ స్మాల్ కేస్లో 2,50,000తో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు మినిమంగా. కాబట్టి ఎవరైతే చూడండి చాలా మంది ఎస్ఐపీస్ ఇవాళ రేపు ఎలా వేస్తున్నారంటే 25,000 రూపీస్ ఎస్ఐపీ పర్ మంత్ వేస్తున్నారు. 25,000 రూపీస్ పర్ మంత్ ఎస్ఐపీ అంటే 1 yearకి ఆల్మోస్ట్ 2,40,000 అయింది. సో ఒక 10,000 యాడ్ చేసి వన్ టైమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే అదే గ్రో అవుతూ ఉంటుంది. సో ఒక మంచి ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి ఆ స్టాక్స్ కొనేవాళ్ళు మనకు ఒక మంచి స్టాక్స్ అనేవి అవైలబిలిటీలో వస్తాయి, ఒక లో ప్రైస్కి వస్తాయి, మార్కెట్ వాల్యుయేషన్ చాలా బాగుంటుంది, ఫ్యూచర్లో గ్రోత్ అనేది మనం చూడొచ్చు. అట్ ద సేమ్ టైం మనకి లిక్విడిటీ కూడా ఉంటుంది. ఎప్పుడన్నా కావాలంటే కొంత పార్షియల్గా విత్డ్రాల్ చేసుకోవచ్చు, టాప్అప్ కూడా చేయొచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి స్మాల్ కేస్ ఇస్ ద బెస్ట్ అని చెప్తున్నాం.